హాయ్ అండి, అందరూ నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము మన తెలుగు సీరియళ్ళు నేషనల్ అవుతున్నాయి. మన ఆంధ్రాలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా టెలికాస్ట్ అవుతున్నాయి. ఆ పక్క రాష్ట్రాల్లో ఏమేమి సీరియల్ టెలికాస్ట్ అవుతున్నాయి ఏమనేసి మనం మాట్లాడదాం. అలాగే సీరియల్లో చాలా చాలా టర్న్స్ ట్విస్ట్స్ అన్నీ జరుగుతున్నాయి. చాలా చాలా బాగుండే సీరియల్ అయితే ఎవరు మిస్ అవ్వద్దండి, ఖచ్చితంగా చూడండి. అలాగే మంచి టీఆర్పీ తీసుకురండి, ఎందుకంటే వేరే ఛానళ్ళకి మనము ఖచ్చితంగా దారైతే ఇచ్చాము నెంబర్ 1 ప్లేస్ రావడానికి. మీ ఛానల్ని మీరు కాపాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు అయితే టీవీలోనే వీడియోని చూడండి. అలాగే కొత్తగా చూస్తారు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియో చూడండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నామంటే మనకు మొత్తం 3 సీరియళ్ళు డబ్బింగ్ అవుతున్నాయి. ఆ 3 సీరియల్లో ఫస్ట్ బ్రహ్మముడి సెకండ్ ప్లేస్కి వచ్చి మన మగవ థర్డ్ సీరియల్ వచ్చి ఆల్రెడీ ఎండ్ అయిపోయిన దేవతా సీరియల్ ఎండ్ అయిపోయి కూడా 1.5-2 ఇయర్స్ అవుతుంది కదా. ఆ సీరియల్ని ఇప్పుడు డబ్ చేస్తా అంటారు. అక్కడ ప్రైమ్ టైం వేస్తాను అంటే ప్రైమ్ టైంలో వేయట్లేదు, మధ్యాహ్నం స్లాట్లు వేస్తా అంటారు. మధ్యాహ్నం 12 o'clock ఒకటి, 1 o'clock ఒకటి, అలాగే 2 o'clock ఒకటి వేస్తా అంటారు. ఆ 2 o'clock కర్ణాటకలో వేస్తా అంటారు. కర్ణాటకలో వేసినా కానీ అక్కడ ఏం బంపర్ ఆఫర్ అనేసి మీరు అనుకోవచ్చు. బంపర్ ఆఫర్ అంటే ఇప్పుడు మన ఆర్టిస్టులు ఉన్నారు కదా, ఆర్టిస్టులు కానీ డైరెక్టర్ కానీ ఎవరైనా సరే, స్టోరీ రైటర్స్ కానీ వాళ్ళంతా వేరే స్టేట్కి కూడా తెలుస్తారు. వేరే స్టేట్కి తెలిసినప్పుడు వీళ్ళ యాక్టింగ్ బాగుంది, వీళ్ళ యాక్టింగ్ స్కిల్స్ బాగున్నాయి అనేసి వాళ్ళు మళ్ళీ అక్కడ తీసుకుంటారు. అక్కడ తీసుకునే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. అలాంటి ఆపర్చునిటీస్ రావాలంటే ఒక చాలా చాలా కష్టం. ఇప్పుడు అసలు టెలికాస్ట్ అవ్వడం అంటేనే చాలా చాలా గొప్ప విషయం. ఎందుకు టెలికాస్ట్ చేస్తా అంటారు? ఇన్ని సీరియల్ ఉన్నాయి కదా, ఈ సీరియల్ మాత్రం ఎందుకు టెలికాస్ట్ చేస్తా అంటారు అంటే దాంట్లో మ్యాటర్ ఉంటేనే టెలికాస్ట్ చేస్తారు కాబట్టి ఆ విధంగా టెలికాస్ట్ చేస్తా అంటారు. అక్కడ ఏమేమి సీరియల్ ఏమేమి పేరుతో డబ్బు అవుతాయి అనేసి మనం ఒకసారి మాట్లాడుకుందాం. అంటే బ్రహ్మముడి వచ్చి సప్తపది అనేసి టెలికాస్ట్ అవుతుంది. సప్తపది అంటే మధ్యాహ్నం 12 o'clock స్లాట్లో టెలికాస్ట్ అవుతుంది. ఇక్కడ 1 o'clock టెలికాస్ట్ అవుతుంది, అక్కడ 12 o'clock టెలికాస్ట్ అవుతుంది. అదేవిధంగా జయమ్మ నూసే అనేసి జయమ్మ సనయ అనేసి మధ్యాహ్నం 1 o'clock టెలికాస్ట్ అవుతుంది. అక్కడ వచ్చి మగవ సీరియల్. అలాగే దేవతా సీరియల్ యాషిస్గా దేవతా సీరియల్ లాగా టెలికాస్ట్ అవుతుంది. మధ్యాహ్నం 2 o'clock టెలికాస్ట్ అవుతుంది. ఇది డిసెంబర్ 16 నుంచి కన్నడ సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. ఒకవేళ మీకు బ్రహ్మముడి ఇవన్నీ మళ్ళీ మేము ఫస్ట్ నుంచి చూడాలనుకుంటే మనము టీవీలో హాట్స్టార్లో అయితే అవైలబుల్ ఉంటుంది, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఎవరైనా కొత్తగా చూస్తారు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బ్రహ్మముడి మాత్రం ఈరోజు పీక్స్గా ఉంది, చాలా చాలా బాగుంది, సెంటిమెంట్గా అంతా బాగుంది. రేపు ఎపిసోడ్ ఇంకా బాగుంటుంది. ఇక వెయిట్ చేస్తాను రేపు ఎపిసోడ్ కోసం. రేపు అయితే రివ్యూ చేస్తాను. అలాగే సత్యభామ కూడా చాలా చాలా బాగుంది. ఆ సత్యభామ కూడా ఈరోజు ఈవినింగ్ లోపల రివ్యూ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.